నువ్వు నన్ను చూసి కన్నుకొట్టావా? నేనా? లేదే. ఏరా అది, నేను కనుకొట్టానా? లేదే. ఏరా రాజు? అస్సలు లేదే. హలో, హాయ్. నా గురించి కదా. రేయ్, మన జూనియర్ దీపికారా? దీపికానా? వద్దురా బాబు. కట్ చేస్తావేంట్రా? కనీసం మెసేజ్ అయినా పెట్టు. లైట్ రా. అట్లీస్ట్ లెటర్ అయినా రాయరా. నువ్వు చెప్పు సూర్య, ఇదేం పోయే కాలం రా మీ అబ్బాయిలకి? చెప్పే ధైర్యం ఎలాగో లేదు. పోనీ అమ్మాయిలు చెప్తే కనీసం వినే ధైర్యం కూడా లేదారా? సాల్మా, ఈ పంచాదిక సూర్యక. వాడు దీపికతో ఎందుకు మాట్లాడట్లేదో నాకు తెలుసు. దీపిక కాదు కదా, దీపిక పడుకోనే కాల్ చేసినా వాడు మాట్లాడ్డు. చా, అవునా? ఏంటో చెప్పు. వాడికి ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీయా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. అమ్మని, నాకు ఎప్పటి నుంచో వీడి మీద డౌట్ ఉంది. ఏదో ఒకటి ఉంటది. సల్మా, అది లవ్ స్టోరీ. సల్మా, వద్దు. ప్లీజ్ సల్మా, చెప్పు సల్మా, ప్లీజ్. నేను చెప్పను, వాణ్ణి అడుగు. కనీసం నువ్వేనా చెప్పరా లవ్ స్టోరీ. ఎవరా అమ్మాయి? ఓకే ఓకే, లిజన్. తన పేరు మధు. తను నా క్లాస్మేట్. పెద్ద పెద్ద కళ్ళేసుకుని, అంతకన్నా అందమైన నవ్వేసుకుని చాలా క్యూట్గా ఉండేది. ఎన్నో నెమలికలు దొరికినా గొక్కోడానికి పనికొస్తుంది అనుకున్నా గానీ ఇలా లవ్ స్టోరీకి పనికొస్తుందని తెలియదు బా. షట్ అప్ రాజు. ఇంతకీ ప్రపోజ్ చేసావా? ఒకే ఒక్కసారి ట్రై చేశాను. ఇంతకీ ఇప్పుడు మధు ఎక్కడుందిరా? అరకులో. అయితే చిట్స్ లేదు, తొక్కలేదు. నెక్స్ట్ అది వాళ్ళురే. మధుని కలిసాకే మిగతావన్నీ. వాట్స్ గైస్? yes you are ready. let's go. టైం కి తిను. ఓకే మా, జాగ్రత్తగా ఉంటాను. ఓకే. ఇంతకీ అత్త చెప్పిన దాని గురించి ఏ నిర్ణయం తీసుకున్నావురా? ఇష్టం లేకపోయినా ఇప్పటికి అత్త చెప్పినట్లే చేస్తాను. కానీ 5 ఏళ్ల తర్వాత మాత్రం